దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి స్ట్రీ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి మేము మా వెజిటేబుల్స్ని కొంచెం షో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ బ్లాగ్లో అయితే జస్ట్ మేము కొన్ని ప్రస్తుతానికి మా వెజ్జీ బెడ్స్లో ఏమేమైతే మేము హార్వెస్ట్ చేయగలుగుతున్నామో అవి మాత్రం హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో మళ్ళీ ఒకరోజు ఈ వెజ్జీ బెడ్స్ గురించి నేను చెప్తాను. ఈ బేసికలీ ఏరియా అంతా మేమే తయారు చేసాము. ఈ విధంగా బయట వాళ్ళని ఎవరిని హైర్ కూడా చేసుకోలేదు. సో ఏం చేసాము, ఈ బ్యాక్ హ్యాండ్ని మేము ఎలా సెట్ చేసుకున్నామని చెప్పేసి అనదర్ బ్లాగ్లో నేను చెప్తాను. అండ్ ప్రెజెంట్ లెట్స్ హార్వెస్ట్. ఓకే సార్, కెన్ యూ హోల్డ్ ఇట్? యూజువల్గా అయితే ఈ పాలకూరని జస్ట్ టూ త్రీ లీవ్స్ మామూలుగా స్క్రాంబుల్ ఎగ్లోకి అలా ప్లగ్ చేస్తూ ఉన్నాము. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది కాబట్టి దాల్గా యూజ్ చేద్దామని కట్ చేస్తున్నాను. సమ్మర్ ఫుల్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా అసలు వర్షమే పడదు అన్న టైంలో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయింది. బట్ వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. కట్ చేసేటప్పుడు ఎందుకు ఇంత హ్యాపీగా ఉందంటే బేసికలీ ఇది మా ఫస్ట్ హార్వెస్ట్. యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము స్పినాచ్ని కానీ ఏవైనా చేస్తుంది. సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. So much anta. So much anta. Mama, can you hold it properly? It will fall away. Why are you taking so much? Because we need to cook curry, right? Dal. That's why. But how about strawberry? Strawberry, you want to pick it today? Yeah. Okay, let's do that. I think that's ఫర్గాట్ యాక్చువల్లీ స్ట్రాబెరీ ప్లాంట్ 2 పెట్టాము. కాకపోతే ఇప్పటికీ మేము యాక్చువల్గా 5 దాకా పిక్ చేసింది. సహస్రాకి చాలా ఇష్టం అనమాట. పెరగగానే ఫస్ట్ అది తీసుకొని వేసేసి వాష్ చేసుకొని వెంటనే తినేస్తుంది. అది కనీసం వీడియో తీసే ఛాన్స్ కూడా ఒక్కసారి ఏమో ఇచ్చింది అంతే. రిమైనింగ్ అంతా అది తీసేసుకొని టక్కు మాకు చెప్పకుండా తినేసేస్తుంది. సో ఇప్పుడు కూడా ఒకటి వచ్చింది అనుకుంటున్నా తెలిసి, అందుకనే అడుగుతుంది కట్ చేస్తా అని. ఓకేనా, హోల్డ్. థ్యాంక్స్ అబ్బడు. ఇది వచ్చేసరికి లెట్యూస్. దీన్ని కూడా కొంచెం సలాడ్కి తీసుకుంటున్నాను అంతే. ఉంది ఆల్రెడీ నేను కట్ చేసింది కొంచెం, ఇంకొంచెం కావాలి, అది ఒకటి కట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ నౌ. నెక్స్ట్ కొరియండర్ లీవ్స్. ఇది నేను మామూలుగా ఎక్కువ కట్ చేయొద్దేమో అనుకున్నాను, బట్ ఒక వ్లాగ్లో చూసాను నేను కూడా. వాళ్ళు ఫుల్గా కట్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ అవుతుంది వితిన్ 1 monthలో. సో బెస్ట్ అనిపించింది. వీటిని కట్ చేసి నేను యాక్చువల్గా రీసెంట్గా స్టార్ట్ చేశాను కర్రీస్లో యూజ్ చేయడము. ఎంత డిఫరెన్స్ ఉందంటే షాప్లో బై చేసినప్పుడు ఈ స్టెమ్స్ అయితే ఏవైతున్నాయో చాలా సాఫ్ట్గా ఉండేసేసి అసలు ఆ స్మెల్ కానీ ఏది లేదు. బట్ ఇప్పుడు కట్ చేస్తే స్మెల్ వైజ్ కానీ అసలు స్టెమ్ అయితే సూపర్ స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్గా. సో ప్రజెంట్ అయితే దీన్ని ఎందుకు కట్ చేస్తున్నానంటే పానీపూరి చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను దానికి కావాల్సినంత. Show it to daddy. You need to wash it, okay? one more. One more? Where to write, Nana? ఇవన్నీ బుష్ బీన్స్ ఇప్పుడే రావడం స్టార్ట్ అయ్యాయి. బీన్స్ వచ్చినాయా? సో ఓన్లీ 3. బట్ ఓకే, ఉప్మాకి సరిపోతాయి. Amma, why will do it rain? It's raining, Nana. You'll get wet. Laddu. Okay. Do chala mari? Thank you. Okay, Mommy will do it fast. Okay, we'll go inside. Sastra, అక్కడ అన్ని ఆనియన్ ప్లాంట్స్ ఉన్నాయి నాన్న. ఆనియన్ ప్లాంట్స్ ఉన్నాయి.
Okay. సో ఓకే, ఇవన్నీ కూడా యాక్చువల్గా నాకు తెలీదు ఎంత కట్ చేస్తే అంత తొందరగా వస్తాయని చెప్పేసి. రీసెంట్గా మా ఫ్రెండ్స్ విజిట్ చేసినప్పుడు అన్నారనమాట, ఎంత కట్ చేస్తే అంత న్యూ గ్రోత్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి. అందుకే మొత్తం కట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఏంటది? బై ద వే చెప్పడం మర్చిపోయాను, సమన్యు సమన్యు డాడీ చూడు, డాడీ డాడీ లుక్ ఎట్ డాడీ. హాయ్ చెప్పు. హాయ్. ఏ తమ్ము నాన్న, అది క్యారెట్, వి డోంట్ కట్ ఇట్. అండ్ ఇక్కడ కూడా మేము యాక్చువల్గా కింద పెట్టాము, చాలా బాగా వస్తుంది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు రెయిన్ పడేసరికి ఒక వైట్ ఫ్లై టైప్ ఆఫ్ పురుగు ఉంది, ఇప్పుడు కూడా కొంచెం కనిపిస్తుంది చూడండి, అది ఉంటుంది అనమాట. బెడ్లో ఉన్న దానికైతే అలా లేదు, ఎందుకో తెలీదు. బట్ పైన పైన బాగుంది, అదంతా కట్ చేసి తీసుకెళ్ళాం. Can I? యా, ఐల్ గివ్ యూ నాన్న, జస్ట్ గివ్ మీ మినిట్, ఓకే? What needle? What needle? ఓకే ట్రై. Da, da, da. That's it guys, and thank you so much for watching. See you in the next vlog. Bye.